2018లో విశాఖపట్నంలో భూ నిర్వాసితుల సదస్సు అని చెప్పి జనసేన పార్టీ ఆర్గనైజ్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఆర్గనైజ్ చేశారు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే ప్రజలందరికీ ఎవరికైనా ఏదైనా అక్రమం అన్యాయం జరిగితే మా జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి ఉన్నారు బొలిశెట్టి సత్య గారు, ఆయన దృష్టికి తీసుకురండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఇది పబ్లిక్గా ఆయన ఇచ్చిన హామీ. దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భూ నిర్వాసితులు ఏ పథకాలకు తీసుకున్నారో అందరూ దాదాపు ఒక 500-600 మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ హామీ ఇచ్చాం మనం. ఇచ్చిన తర్వాత ఒక 6 నెలలకి మళ్ళీ ఎలక్షన్స్ ముందు 2019 ఎలక్షన్స్ ముందు ఏం జరిగిందంటే మళ్ళీ భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు అని ఒకటి జరిగింది. భూసేకరణ చట్టం వచ్చింది, కానీ ఆ చట్టం అమలు జరగడం లేదు. ఆ చట్టం అమలు చేయకుండా మన గవర్నమెంట్ తప్పు చేస్తుంది అన్న దాని మీద ఒక బాబు కొద్దిగా లాస్ట్ బెంచ్ ఆగండి కొద్దిగా. ఆ భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు గురించి ఆ రైతుల సమక్షంలో మొత్తం అందరినీ, అంటే దేశం మొత్తం మీద ఉన్న పెద్దలందరినీ, ఎవరైతే భూసేకరణ చట్టం తీసుకొచ్చారో 2013 చట్టం తీసుకురావడానికి ఆద్యుడు పివి రాజగోపాల్ ఏకతా పరిషత్ అని లక్షలాది మంది రైతుల్ని నడిపించి మహారాష్ట్ర నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి రాజధానిలో తీసుకొచ్చి ఆ చట్టం వచ్చేలా తీసుకొచ్చారు. చట్టం వచ్చింది, కానీ ఆ చట్టంలో దాన్ని సవరించే హక్కులు స్టేట్కి ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు 2018లో సవరించారు. అందులో ఏం చేశారంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అక్కర్లేదు, ఇలాంటివి కొన్ని చేశారు. కానీ ఏం చేసినా కూడా కేంద్రం ఒకసారి చట్టం చేస్తే దానికంటే మెరుగైందిగా ఉండాలి, కానీ రాష్ట్ర చట్టం దానికంటే వీక్గా ఉండకూడదు, ప్రజలకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకున్నా కూడా 2013 చట్టానికంటే మెరుగైన పనితీరులు చెప్ప దాన్ని తుంగలో తొక్కడానికి అవ్వదు. కాబట్టి దాన్ని కూడా తీసుకుంటే ఇప్పుడు మొన్న శుక్రవారం నాడు లక్షవారం నాడు కొంతమంది అధికారులు అంటే అమరావతిలో రోడ్డు నిర్మాణం జరుగుతుంది, రోడ్లకు అడ్డంగా ఉన్న ఏరియాల్ని ఎలాగైనా సరే ఎక్వైర్ చేయాలనే ఉద్దేశంతో అధికారులు వెళ్ళి ఎవరైతే కోర్టులో కేసులు వేశారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఈ కోర్టు కేసులు తేలవ లేట్ అవుతుంది, మేము ఎక్వైర్ చేయక తప్పదు, తీసేసుకుంటున్నాం, మీరు మాతో సహకరిస్తే మీకు మంచి రేట్లు వస్తాయి, రాకపోతే భూసేకరణ చట్టం పెట్టేస్తాం, చట్టం ప్రకారం ఇప్పుడున్న మార్కెట్ రేటు అంటే రిజిస్టర్డ్ మార్కెట్ రేట్ 45 లక్షలు, ఎకరం 45 లక్షలు అమరావతిలో దొరుకుతుందంటే మీ జర్నలిస్టులు అందరూ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఎకరం వేసుకుంటారు. ఎందుకంటే ఎలాగోలా కష్టపడి అప్పో చేసి ఒక ఎకరం తీసుకుందామని. అక్కడ ఎకరం కాదు కదా, 100 గజాలు రావడం లేదు ఆ రేటుకి. కానీ ఎకరం 45 లక్షలు చెప్పి బలవంతాన చెక్కులు చేతిలో పెట్టి భూములు లాక్కోవడానికి ట్రై చేస్తే వాళ్ళు భూములు ఇవ్వకపోతే ఆ శనివారం నాడు ఆదివారం నాడు పంట పొలాలు నాశనం చేసి ఆ భూములు స్వాధీనం చేసుకున్నారు. నేను భూములు తీసుకోవడం తప్పు అనడం లేదు, అమరావతిని అడ్డుకోవడం కూడా కరెక్ట్ అని అనడంలా. కానీ మీరు భూసేకరణ చట్టం వినియోగించేటప్పుడు ఆ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. ఆ చట్ట ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే 4 పాయింట్లు ఉన్నాయి. అమరావతిలో వాస్తవ భూ లావాదేవీలు అంటే అమ్మని రిజిస్టర్ అయింది 2019 నుంచి 2025 వరకు. ఫిబ్రవరి 2019లో దస్తావేజ్ నంబర్ ఇచ్చాను, మీకు ఇస్తున్నాను. ఇది అప్పుడు 9,58,00,000 ఎకరం అమ్మింది రిజిస్టర్డ్ వాల్యూ. ఒక 5 ఏళ్ళ తర్వాత 2024 మార్చ్ అప్పటికి ఎకరం మళ్ళీ 8 కోట్లు దిగిపోయింది. అంటే 5 ఏళ్ళు అయితే ఎకరం పెరగాలి కదా, పెరగలేదు, తగ్గింది. తర్వాత ఇంకొక సంవత్సరం అయ్యేసరికి మే 2025కి వచ్చేసరికి ఎకరం 5 కోట్లు అయింది. అంటే నల్ల డబ్బు పెరుగుతుంది, తెల్ల డబ్బు తగ్గుతుంది, గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గుతుంది. అదే కంటిన్యూ అయింది. అక్టోబర్ 2025 కూడా ఎకరం 5,05,00,000 ఇది. కాబట్టి ఈ యావరేజ్ విలువ తీసుకుంటే ఎకరం 5 కోట్లు వస్తుంది, 5,05,00,000 వస్తుంది. కాబట్టి దీని ప్రకారంగా భూసేకరణ చట్ట ప్రకారంగా పరిహారం ఇవ్వాల్సి వస్తే రైతులకి, వాళ్ళకి అర్బన్ ఏరియా అంటే అర్బన్ ఏమంటారు, కోర్ అర్బన్ అంటారు. అర్బన్ ఏరియాలో సొల్యూషన్ ఒక ఎకరా 5 కోట్లు అయితే సొల్యూషన్ కూడా 5 కోట్లు ఇస్తారు, 1%. అంటే వన్ టైం సొల్యూషన్ అనమాట. అంటే 100% ఇస్తారు. 5 కోట్లు భూమి విలువ అయితే 5 కోట్లు కలిపి మొత్తం 10 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. సో ఇది 5,05,00,000 భూమి విలువ కాబట్టి అక్కడ మినిమం ఇవ్వాల్సింది 10 కోట్లు 10 లక్షలు. అలాగే వీళ్ళు ఎప్పటి నుంచి ఆ భూముల అమ్మకాన్ని ఆపేశారో అప్పటి నుంచి వడ్డీ కూడా ఇవ్వాలి. ఇది చట్టం చెప్తుంది. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరుగుతున్నాయి రాష్ట్రం అంతా, కానీ అమరావతిలో పెరగలేదు. అమరావతిలో మాత్రం 45 లక్షల ఎకరం ఉంది. ఎందుకంటే ఆ భూసేకరణ చేసేటప్పుడు బలవంత భూసేకరణ చేయడానికి అనుకూలంగా అది నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి నిర్ణయించింది. కాకపోతే బ్లాక్ మనీని ఎంకరేజ్ చేయడానికి.
అమరావతిలో మీరు ఎకరం కొనుక్కుంటే రైతుకు 45 లక్షలు ఇస్తే చాలు, మిగతా 15 కోట్లు మీరు క్యాష్ ఇచ్చేయడమే. సో నల్లధనం సంపాదించుకున్న రాజకీయ నాయకులందరూ కూడా అమరావతిలో చక్కటి ఇల్లులు కట్టుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ భూసేకరణ ముందు ఏం చెప్పారండి, 33,000 అన్నారు, స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు, దాన్ని 54,000 పెంచారు. 2014లో మొదటి విడత ఎంత అంటే 54,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి. తర్వాత ఏప్రిల్ 2025ని రెండో విడత ఏం చెప్పారంటే ఇంకొక 44,000 ఎకరాలు కావాలన్నారు. మూడో విడత అదే నెలలో ఏప్రిల్ 2025లో మరో 24,000 ఎకరాలు కావాలన్నారు. నాలుగో విడత మే అంటే ఏప్రిల్ అయిపోయింది, మే 2025కి వచ్చేసరికి మూలపాడులో 3,800 ఎకరాలు తీసుకున్నారు. సో ఐదో విడత ఎంత కావాలో చెప్పలేదు, కానీ మనం అవుటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి దానికి 25,000 ఎకరాలు కావాలి, మొత్తం మీద 150,000 ఎకరాలు అవుతుందని ఆయన చెప్తే, లేదు 175,000 ఎకరాలు అవుతుందని చెప్పి మన మినిస్టర్ నారాయణ గారు చెప్తారు. సో ఇది ఏ బేసిస్లో ఈ 33,000 ఎకరాల నుంచి 175,000 ఎకరాలకు ఎందుకు వెళ్తుంది, ఎవరి గురించి వెళ్తుంది, అది ప్రజల గురించా లేకపోతే మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించా అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా యుద్ధ ప్రాతిపదికనే ఆ భూసేకరణ అనేది అది చట్టం ఒప్పుకోదండి. ఎందుకంటే ఒకే సర్వే నెంబర్లో రకరకాల నోటిఫికేషన్స్ ఇచ్చేస్తున్నారు, అర్ధరాత్రి ఇచ్చేస్తున్నారు, అది కూడా శుక్రవారం నాడు రాత్రి ఇస్తున్నారు. ఆ రాత్రే పోస్ట్ చేసామంటున్నారు, శనివారం నాడు ఇంటికి వెళ్ళిపోతున్నారు, నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి మీకు చూడు గొడవ అయిపోతుంది, మీకు ఇబ్బంది పడతారు, ఎలాగైనా సరే సేకరణకి ఇచ్చేయండి, భూసేకరణకి ఇచ్చేయండి, బలవంతపు భూసేకరణ చేస్తున్నారు, అది తప్పండి. అలాగే ఎన్జిటి కూడా ఏమంటే 13,000 ఎకరాలు అక్కడ ఫ్లడ్ ప్లైన్స్ ఉన్నాయి, దాన్ని నాశనం చేయొద్దు, దుర్వినియోగం చేయొద్దు, అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి కాదు, అది నీటి అవసరాలకి, కూరగాయలకి, పాలకి పనికొస్తుందని చెప్పారు. సో అవన్నీ వదిలేసాయి. నెక్స్ట్ నదులు ఉన్నాయి, వాగు పక్కనే భూసేకరణ చేస్తున్నారు. ఇప్పుడు వాగు పక్కన ఒక పక్కనే మనవాడిది ఉంటే అటుపక్క వదిలేస్తున్నారు, భూసేకరణ అవతల వైపు చేస్తున్నారు. కానీ చట్టం ఏం చెప్తుందంటే వాగు తాలూకా మ్యాండరీన్స్ని మార్చొద్దు అని. ఎప్పుడైతే నదిని ఆకృతి మార్చొద్దు అని చెప్తారో రెండు వైపులో భూసేకరణ ఒకలాగే జరగాల. వాగుకు ఒకవైపు భూసేకరణ మన ఇష్టం, రెండో వైపు భూసేకరణ నా ఇష్టం అంటే కుదరదు, అది అది ఎన్జిటి ఉల్లంఘన అవుతుంది. కాబట్టి ఇదివరకు 2018-19 బిగినింగ్లో భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. దేశంలో ఉన్న మేధావులు అందరూ వచ్చారు, గోపాల్ గౌడ్ గారు వచ్చారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, మా విక్రమ్ సోని గారు ఇప్పుడు లేరు, చనిపోయారు, అర్బన్ స్పెషలిస్టులు అందరూ వచ్చారు. మాకినీటి బసవపున్నయ్య ఆడిటోరియంలో ఇదివరకు చేసాం, అప్పుడు చెప్పాం బలవంతం భూసేకరణ కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, దాని తర్వాత కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఆ సదస్సు అంతా కలిసి తీర్మానించింది ఏంటంటే భూసేకరణ చట్టాన్ని పరిరక్షించాలి అని. సో అటువంటి సదస్సు మీరు కానీ ఇటువంటి పనులు చేస్తే అటువంటి సదస్సు మళ్ళీ నేను కండక్ట్ చేస్తాను, విజయవాడలోనే కండక్ట్ చేస్తాము, అందరినీ పిలుస్తాం, పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తాం. అప్పుడు చెప్పింది ఏం చెప్తారో అదే ఇప్పుడు చెప్తారా, రాకపోతే ఇప్పుడు ఏమైనా పద్ధతి మారిందా అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కూటమిలో ఉన్నాం కదా, ఉరి తీసినా పర్వాలేదంటే కుదరదండి. తప్పు ఎవరు చేసినా తప్పే, అది కూటమిలో ఉండి చేసినా తప్పే, పైన చేసినా తప్పే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేసింది తప్పు అయితే ఇప్పుడు తప్పు అవుతుంది, అదే పని చేస్తున్నారు, అంతకంటే ఘోరంగా చేస్తున్నారు. కాబట్టి మనం ఉన్నది చట్టపరంగా వ్యవహారం చేయడానికి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. అలాగే నిన్నే న్యూయార్క్లో గవర్నర్ కేతే హోచెల్ అని ఆవిడ 50 మెగావాట్లు దాటిన డేటా సెంటర్స్ కట్టడానికి వీల్లేదని, 50 మెగావాట్లు. మనం ఇక్కడ 6,000 మెగావాట్లకు పర్మిషన్ ఇస్తున్నాం. న్యూయార్క్లో ఒక గవర్నర్ 50 మెగావాట్లు దాటడానికి వీలు లేదు, 20 మెగావాట్లు దాటిన డేటా సెంటర్ ఏదైనా ఉంటే కఠినమైన నిబంధనలు, పర్యావరణ నిబంధనలు అమలు చేయాలని చెప్పి నిన్న న్యూయార్క్లో చెప్పారు. మరి మన మేధావులకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ రాజధానిలో మా లెక్క ప్రకారంగా 45 లక్షలే ఉంది, ప్రభుత్వ లెక్క ప్రకారంగా. మీకు ₹1 కోటి ఇచ్చి భూమి తీసుకుంటామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, మొత్తం రాష్ట్రం అంతా వచ్చి నిలబడినా సరే దానికి వ్యతిరేకంగా పోరాడతాం. అది డెఫినెట్గా 100% తప్పు, చట్ట విరుద్ధం. థ్యాంక్ యూ.